నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మంగళగిరి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఆదివారం రాత్రి మరికొద్దిసేపట్లో పొన్నవాహన ఉత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోగంటి సునీల్ కుమార్, దేవస్థానం ప్రధాన అర్చకులు డివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు అర్చక బృందం పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే దేవస్థానానికి నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యులు బ్రహ్మోత్సవాల్లో ముందుండి ఉత్సవాలను విజయవంతం చేయడంలో వారు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ పొన్నవాహనోత్సవం సందర్భంగా దేవస్థాన ప్రాంగణం ఇప్పటికే కోలాహలంగా ఉంది. ఓవైపు కోలాట నృత్య ప్రదర్శనలు, మరోవైపు కళ్యాణ ప్రాంగణంలో భజన్ జామింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని తొలిసారిగా మన బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించగలరు. भजन करे उदमी तदानी दानी दिताम दिताम तो कई कई गणपति नाम सदा उदमी तदानी दानी दिताम दिताम तो कई कई गणपति नाम सदा बम्मा बम्मा ता तैय तैय नकति नाक नक दिन भजन करे बम्मा बम्मा ता तैय तैय नकति नाक नक दिन भजन करे गणपति नटन गणपति गंभीर गणपति वादापि गणपति 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 पालय गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय गुणपति गजपति बाल गणपति नर्तन गणपति बाल गणपति नर्तन गणपति गणपति वादापि गणपति 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 गणपति
జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి అత్యంత వైభవపేతంగా వైజ్ఞానస ఆగమయుక్తంగా స్వామివారికి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున స్వామివారు ఈ యొక్క పన్న వాహనం పెట్టి స్వామివారు దివ్యమంగళ శాస్త్ర రూపాన్ని మన కృష్ణావతారంలో స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు మనకు స్వామి. ఈ కృష్ణావతారంలో స్వామివారిని మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మనకి ఏదైనా కానీ మన పిల్లలకి వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది. అటువంటి వేదాలు చెబుతున్నాయి కాబట్టి స్వామివారు ద్రౌపదంలో రామావతారం ఎత్తిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఋషులు గాని దేవతలు గాని వీళ్ళందరూ కూడా స్వామివారిని అడుగుతారంట, ఆయన నీతో పాటు ఆడుతూ పాడుతూ కలిసి తిరగాలని తండ్రి అని చెప్పి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని చెప్పి స్వామివారిని వేడుకుంటే స్వామివారు ఆ రోజు వాళ్ళందరికీ కూడా ఒక వరం ఇచ్చారంట. స్వామి, నేను ఈ త్రేతాయుగంలో నేను కేవలం రామావతారంలో మీ అందరికీ కూడా ధర్మాన్ని ఏ విధంగా చేయాలి, ధర్మాన్ని ఏ విధంగా పరిపాలించాలని చెప్పేసి ఆ పరిపాలన చేసి ఒక రాజుగా నేను వచ్చాను కాబట్టి అటువంటి చేయటానికి కుదరదు కాబట్టి నేను మరుసటి జన్మలో ఈ యొక్క ద్రౌపదయుగంలో వచ్చిన తర్వాత ఈ యొక్క యాదవ వంశంలో కృష్ణావతారంలో నేను జన్మిస్తాను. అప్పుడు మీ అందరితో కూడా ఆడుతూ పాడుతూ కలిసి తిరుగుతూ ఉంటా అని చెప్పి స్వామివారు ఆ రోజున దేవతలకి ఋషులకి వాళ్ళందరికీ కూడా స్వామివారు వరమిచ్చారు. అదే విధంగా స్వామివారు ఈ యొక్క ద్రౌపదయుగం వచ్చిన తర్వాత ఆ యొక్క వసుదేవులకి స్వామివారు కృష్ణావతారంలో జన్మించిన తర్వాత వీళ్ళందరితో కూడా ఆడుతూ పాడుతూ ప్రతినిత్యం కూడా తిరుగుతున్నారు. ఈ యొక్క పొన్న వాహనం ఈ పొన్న చెట్టు పైన స్వామివారు ఆ యొక్క దేవతలందరూ కూడా ఆ యొక్క తటాకం దగ్గర స్నానాలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ యొక్క చీరలు అపహరించి స్వామివారు ఆ చెట్టు పైన కూర్చోమంటారు. ఆ యొక్క కృష్ణమాయ చేస్తూ వాళ్ళందరికీ కూడా కనపడకుండా స్వామి దాంకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇది కృష్ణుడు మాయ కాబట్టి కృష్ణమాయ కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చి మన యొక్క వస్త్రాలు కూడా అపహరించారు కాబట్టి అని చెప్పి తెలుసుకొని వాళ్ళందరూ కూడా స్వామివారిని వేడుకుంటారు. ఆయన కృష్ణ మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడుతండి, మా వస్త్రాలు సమర్పించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా వేడుకోవటం, వాళ్ళ యొక్క విధిబాధలను కూడా ఆ స్వామివారు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజున ఆ కృష్ణ పరమాత్ముడు వీళ్ళందరూ కూడా వస్త్రాలు అన్ని కూడా తిరిగి ఇచ్చి వాళ్ళు కోరిన విధంగా వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు ఇచ్చారు. ఆ రోజున త్రేతాయుగంలో రామావతారంలో మీకైతే ఏ విధంగా నేను మాట ఇచ్చానో అదే విధంగా ఈ రోజున కృష్ణావతారంలో మీ అందరితో పాటు నేను ఈ యొక్క ద్వారకాలలో తిరుగుతూ ఉంటాను, మీతో ఆడుతూ ఉంటాను, మీతో పాడుతూ ఉంటాను, మీ అందరితో కలిసి మెలిసి తిరుగుతూ ఉంటానని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఆ యొక్క రూపం ఈ రోజున స్వామివారి కృష్ణావతారంలో మనకి ఇట్లా ఈ గోపికల మధ్య కృష్ణ రూపంలో స్వామి దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. అదే విధంగా మన మంగళాద్రి పురాధీశ్వరు శ్రీ నారసింహ స్వామి వారు కృష్ణావతారం ఎత్తుకొని రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై అదే రుక్మిణి సత్యభామలాగా స్వామివారు ఆ యొక్క ఆదిశేషుడి పైన స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. శేషుడు అనంతుడు అచ్యుతుడు. ఈ శేషుడు అనేవాడు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వారు. స్వామి శయనించడానికి కూడా యొక్క శేషుడి పైనే స్వామివారు ఆ యొక్క పాల సముద్రంలో స్వామివారు శయనిస్తూ ఉంటారు. అక్కడ క్షీరసాగర మదనంలో కూడా శేషుడు శాంతాకారం భుజగ చయనం పద్మనాభం శివేస్తం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి విజ్ఞాన గమ్యం వందే విష్ణు భోభయహరం సర్వలోకైకనాథం. స్వామివారు ఆ యొక్క వైకుంఠంలో శాంతాకారంగా ఉండి ఆ యొక్క స్వామి భుజగ శయనుడు అంటే ఆ యొక్క శేషుడి పైన పడుకొని ఉంటారు. స్వామి ఆ లక్ష్మీదేవి తల్లులిద్దరు కూడా స్వామి యొక్క పాద పద్మాలు ఒత్తుతూ ఉంటారు. నాభి నుంచి బ్రహ్మ ఉంటారు అక్కడ. అటువంటి ఈ శేషుడి మీద ఈ రోజున మన మంగళాద్రి పురాధీశ్వర శ్రీ నారసింహ స్వామి వారి కృష్ణావతారంలో దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అటువంటి శేషుడి పైన మన స్వామిని దర్శన భాగ్యం చేసుకుంటే మనకి జాతకరీత్యా కానీ ఏదైనా దోషాలుండి సర్పదోషాలు ఉన్నా కూడా మన పిల్లలకి నూతన పిల్లలకి సంతానం లేని దంపతులు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శేషుడి పైన ఈ కృష్ణావతారంలో నారసింహ స్వామి వారిని మనం దర్శించుకున్నట్లయితే సంతాన సౌభాగ్యతని స్వామివారు మనకి వరంగా ఇస్తారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి. అదే విధంగా మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామి యొక్క దివ్య మంగళ శాసనం అందే విధంగా పాదాది మూత పర్యంతం అందరికీ స్వామి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా దర్శనం జరిగే విధంగా మా యొక్క దేవస్థాన
కార్యనిర్వాహక అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మా యొక్క నూతన పాలక మండలి, అదేవిధంగా మా యొక్క దేవస్థాన సర్వ సిబ్బంది అందరం కూడా మీ భక్తుల కోసం మీ అందరూ కూడా కృషి చేస్తున్నాం. చక్కగా మీ అందరికీ కూడా స్వామి దర్శన భాగ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ కూడా మాతా నృసింహస్య పితా నరసింహ భ్రాతా నరసింహస్య సఖా నరసింహ విద్యా నరసింహో ధరుణం సింహ స్వామి నరసింహ సకలం నరసింహ. ఆయన నరసింహ, నువ్వే నాకు తండ్రివి, నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు మిత్రుడివి, నువ్వే నాకు స్నేహితుడివి, నువ్వే నాకు సోదరుడివి అని చెప్పేసి స్వామిని మన అందరం కూడా శిరస్సు వంచి నమస్కరించి ఆయన యొక్క పాదపద్మాలకు నమస్కరించినట్లయితే భక్త సులభుడు మన నరసింహస్వామి వారు. అటువంటి నారసింహ రూపం కేవలం భక్తులకే కోసమే వచ్చినటువంటి నారసింహ రూపం మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు వేయించేసి ఉండటం వల్ల మన అందరికీ కూడా స్వామి ఇచ్చిన దివ్య మంగళ శాసనం అందరం కూడా పరిపూర్ణంగా అందుకునే విధంగా తీసుకుని స్వామి వారికి శిరస్సు వంచి ప్రతి ఒక్క భక్తులు కూడా జయ నారసింహ జై జయ నారసింహ అంటూ నామస్మరణ చేస్తూ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించి స్వామి యొక్క దివ్య పాదుకులు శిరస్సు మీద ఉంచుకొని మీ అందరూ కూడా దివ్య మంగళాశాసనాలు పొందాలని చెప్పేసి స్వామివారికి భక్తులు అందరికీ కూడా శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవస్థానం తరఫున దివ్య మంగళాశాసనం అందిస్తున్నాం. జయ నారసింహ జై జై నారసింహ.
కాలంలో మీకు మోక్ష ప్రాప్తి సంభవిస్తుంది. అప్పటిదాకా తదనంతరం కృష్ణావతారంలో మనకి ద్వాపర యుగంలో ఈ నరనారాయణ అవతార స్వీకారం చేసి బాల్యం నుండి బాలకృష్ణుని చూస్తూ గోపికలందరూ కూడా మా ఇంట్లో కూడా ఈ కృష్ణుడే పరిపూర్ణమైనటువంటి భావం ఏర్పడుతూ వచ్చింది. ఇత్తం శరత్పచ్చజలం పద్మకరా సుగంధిన పద్మాకర సుగంధిన నిమిషద్వాహిన ఒక గానం అంటే ఎలా ఉంటుందో